హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 116. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ అయితే అప్లోడ్ చేస్తాను. లాస్ట్ సండే Q&Aలో ఏదైతే మీరు కామెంట్స్ చేస్తారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ని పిక్ చేసి వీడియో అయితే చేస్తా ఉన్నాను కాబట్టి మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ బ్రో, నేను ఫంక్షన్కి వెళ్ళాల్సి ఉండి అక్కడికైతే వెళ్ళాను అనమాట. కొద్దిగా లేట్గా అయితే వచ్చాను, బాగా వాన పడుతుంది అనమాట. సో షర్ట్ కూడా పూర్తిగా తడిసిపోయింది, మీరు చూడొచ్చు. కొంచెం లేట్గా రికార్డ్ చేస్తా ఉన్నాను, ఏమనుకోవద్దు. నెక్స్ట్ సండే నుంచి నేను మీకు త్వరగానే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా కామెంట్స్ చూసుకున్నట్లయితే యశ్వంత్ కుమార్ అడిగారు, హాయ్ అన్న, నా బైక్ ఏపీ నెంబర్ ప్లేట్ ఉంది కానీ నేను టీఎస్లో వర్క్ చేస్తాను, బట్ టీఎస్లోకి చేంజ్ చేయాలంటే ఏం చేయాలన్నా? ఏపీ టు టీఎస్ నెంబర్ ప్లేట్. తెలంగాణ స్టేట్లో ఆర్టీఓ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మీట్ అయ్యి, సార్ నేను ఏపీలో వెహికల్ పర్చేస్ చేశాను, బట్ నేను ఇప్పుడు తెలంగాణలోనే ఎక్కువ రోజులు ఉందాం అనుకుంటున్నాను, లైఫ్ ట్యాక్స్ పే చేసి నాకు నెంబర్ ప్లేట్ మారిద్దా లేదా అని చెప్పి వాళ్ళని ఒకసారి అడగండి. మిగతా డీటెయిల్స్ అనేది మొత్తం మీకు వాళ్ళైతే చెప్తారు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే పార్దు కామెంట్ చేశారు, బండి లాంగ్ రన్లో కూడా లుక్ ఏమి పాడవకుండా షోరూమ్ వెహికల్లా అట్రాక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలి? సింపుల్ బ్రో, మీరు ఎంత దూరం వెళ్ళినా సరే ఇంటికి వచ్చిన తర్వాత వెహికల్ నీట్గా వాటర్ వాష్ చేసుకోండి. అలాగే చైన్ లూజ్ అయిపోయింది అనుకోండి, చైన్ టైట్ చేసుకోండి, చైన్ లూప్ చేసుకోండి. అలాగే ఎవ్రీడే మార్నింగ్ మీరు బ్రష్ చేసేటప్పుడు నీట్గా క్లీన్ చేసుకోండి. అప్పుడు మీ వెహికల్ షోరూంలో ఉన్నప్పుడు ఎలా ఉందో కొన్నప్పుడు కూడా అలాగే ఉండిద్ది. నెక్స్ట్ హిప్ హాప్ అయితే కామెంట్ చేశారు, హలో బ్రో, టీవీఎస్ రైడర్ 125 పిలియన్తో ట్రావెల్ చేస్తే సెంటర్ స్టాండ్ రోడ్కి తగులుతుంది బ్రో. బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్ కొద్దిగా వెయిట్ ఉన్న పర్సన్ కూర్చుంటే సస్పెన్షన్ అయితే ఇట్లా కొద్దిగా కిందకి దిగిద్ది కదా, అప్పుడు మీకు కింద తగిలిద్ది అనమాట. సో జాగ్రత్తగా అయితే స్పీడ్ బ్రేకర్స్ దగ్గర పెద్ద పెద్ద గుంతల్లో ఉన్నప్పుడు రైడ్ చేయండి. నా సజెషన్ వచ్చేప్పటికి టీవీఎస్ రైడర్ అనే కాదు, ఏ వెహికల్ పర్చేస్ చేసినా సరే మోనో సస్పెన్షన్ ఉన్నది, మీరు జాగ్రత్తగా అయితే వెళ్ళండి. ఒకవేళ పిలియన్ రైడర్తో వెళ్ళేటప్పుడు సస్పెన్షన్ కొద్దిగా కిందకి దిగిద్ది అనమాట. గుంతల్లో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా రైడ్ చేయాలి, లేకపోతే కింద సైలెన్సర్ దగ్గర తగిలిద్ది, లేకపోతే సెంటర్ స్టాండ్ ఉంటే మాత్రం అక్కడ కూడా తగిలిద్ది అనమాట. మంతు కామెంట్ చేశారు, అన్న 125cc బైక్లో అమరాన్ 9AH బ్యాటరీ యూజ్ చేయొచ్చా? మీరు ఒకసారి బ్యాటరీస్ అమ్మే షాప్ ఉండిద్ది కదా, ఒకవేళ మీ వెహికల్లో ఉన్న బ్యాటరీ పాడైపోయింది, వారంటీ లేదనుకోండి, సో మీరు ఎక్సైడ్ కానీ అమెరాన్ కానీ మీ ఏరియాలో ఉంటాయి కదా బ్యాటరీ షాప్స్, అక్కడికైతే వెళ్ళండి. సార్ ఈ వెహికల్ బ్యాటరీ పాడైపోయిందా లేకపోతే ఛార్జింగ్ అయిపోయిందా అని చెప్పేసి వాళ్ళని అడగండి. వాళ్ళు చెక్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళ దగ్గర ఒక మీటర్ అయితే ఉండేది కదా, సో అది పెట్టి చెక్ చేస్తారనమాట. వోల్టేజ్ కరెక్ట్గా ఉంటే, బ్యాటరీ బాగుంటే ఛార్జింగ్ పెట్టుకుని సరిపోయింది అంటారు. ఒకవేళ బ్యాటరీ పాడైపోతే మాత్రం కొత్త బ్యాటరీ పర్చేస్ చేయండి. నా సజెషన్ వచ్చేప్పటికి ఎక్సైడ్ కన్నా అమెరాన్ అయితే ప్రజెంట్ బాగుంది, సో అమెరాన్ బ్యాటరీ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఎగ్జాక్ట్గా ఏది సెట్ అయ్యిద్ది అనే దాని గురించి వాళ్ళు మీకు క్లారిటీగా చెప్తారనమాట. ఎందుకంటే మీ వెహికల్లో ఒక బ్యాటరీ అయితే ఉండేది కదా, సేమ్ దాని మీద రాసి ఉండేది అనమాట. సో ఏ బ్యాటరీ ఎంత కెపాసిటీ అని చెప్పేసి దాని ప్రకారంగా వాళ్ళే మీకు ఒక బ్యాటరీ అయితే ఇస్తారు. నెక్స్ట్ సింహాద్రి నాయుడు కామెంట్ చేశారు, టెస్ట్ రైడ్ బైక్స్ మనకి అమ్ముతారా లేకుంటే అవి ఓన్లీ టెస్ట్ రైడ్కే వాడతారా? ప్రో ప్రతి షోరూంలో కూడా టెస్ట్ రైడ్ వెహికల్స్ అయితే ఉంటాయి అనమాట. కంపెనీ కింద వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు, ఆల్రెడీ ఆ వెహికల్కి నెంబర్ ప్లేట్ కూడా ఉంటుంది అనమాట. టెస్ట్ రైడ్ వెహికల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఆ వెహికల్ మీకు ఓన్లీ టెస్ట్ రైడ్కే ఇస్తారనమాట, వాళ్ళు సేల్ చేయరు. ఒకవేళ సేల్ చేయాల్సి వస్తే ఆ వెహికల్ ఎక్కువగా తిరిగి ఒక 20,000 30,000 తిరిగిన తర్వాత కావాలంటే అమ్ముతారనమాట. సో అది ఆ షోరూంలో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు పర్చేస్ చేస్తారు. 99% నాకు తెలిసినంత వరకు అది ఎవరు పర్చేస్ చేయరు, షోరూమ్ కిందే ఉండిద్ది. ఎన్నాళ్ళు ఉన్నా సరే షోరూమ్ కిందే ఉండిద్ది. షోరూంలో పర్సన్సే ఇంటర్నల్గా యూజ్ చేసుకుంటారనమాట. సో మీరు టెస్టెడ్ వెహికల్ పర్చేస్ చేస్తున్నారా లేకపోతే కొత్త వెహికల్ పర్చేస్ చేస్తున్నారా అనే దాని గురించి డౌట్ అయితే ఏమీ ఉండదు. ఎందుకంటే టెస్టెడ్ వెహికల్స్కి షోరూమ్ కింద నెంబర్ ప్లేట్స్ అయితే ఉంటాయి. మీరు కొత్త వెహికల్ పర్చేస్ చేశారనుకోండి, అక్కడ నెంబర్ ప్లేట్స్ అయితే ఏమీ ఉండవు కదా, కొత్త వెహికలే పర్చేస్ చేస్తారు. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ వెహికల్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, అలాగే గీతలు ఏమైనా ఉన్నాయా, సొట్టలు ఏమైనా పడినాయా, టైర్ అరిగిపోయిందా లేదా, ఓడోమీటర్లో రీడింగ్ ఎంత ఉంది అవి చెక్ చేసుకోండి. ఓడోమీటర్లో మీరు చెక్ చేసుకునేటప్పుడు మ్యాక్సిమం 10 కిలోమీటర్ల లోపే ఉండేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు ట్రక్లో నుంచి కిందకి దించుతారు కదా, గోడౌన్ దగ్గరికి తీసుకెళ్తారు. మళ్ళీ మీరు వెహికల్ పర్చేస్ చేసేటప్పుడు పీడిఏ ప్రాసెస్ అటు ఇటు తిప్పుతారు కదా, ఎలా చూసుకున్నా సరే ఒక 5 to 10 కిలోమీటర్స్ ఆటోమేటిక్గా తిరిగిద్ది అనమాట. 10 కిలోమీటర్స్ అంటే పెద్ద మ్యాటర్ కాదు. 10 కన్నా ఎక్కువ తిరిగితే మాత్రం ఆ వెహికల్ని ఎవరికైనా టెస్ట్ రైడ్కి ఇచ్చి యూజ్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సో అది మీరు మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా వెహికల్ అయితే పర్చేస్ చేయండి. నెక్స్ట్ డ్యూక్ అయితే కామెంట్ చేశారు, డ్యూక్ 390 అండ్ అడ్వెంచర్ 390 విచ్ ఈస్ బెటర్? బ్రో నేను ఎక్కువగా లాంగ్ వెళ్తాను అనుకుంటే మాత్రం అడ్వెంచర్ 390 అయితే తీసుకోండి. ఎందుకంటే మీరు లాంగ్ వెళ్ళేటప్పుడు అక్కడ ఎలా ఉంటాయో తెలియదు కదా, రోడ్స్ మట్టి రోడ్లు అవ్వచ్చు, గుంతలుగా ఉండొచ్చు. సో మీరు ఎలాంటి రోడ్లోకైనా సరే ఎలాంటి ప్లేస్కైనా సరే వెళ్ళాలి అంటే అడ్వెంచర్ 390 బెస్ట్ అని చెప్తాను. మీకు హైట్ కాళ్ళు కింద అందుతుంది, సెట్ అయింది, నాకు ఈ ప్రైస్ నేను పెట్టగలను అనుకుంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అడ్వెంచర్ 390 తీసుకోండి. లేదు నేను ఎక్కువగా లాంగ్ వెళ్ళను, మట్టి రోడ్లోకి అస్సలు వెళ్ళను, బై రోడ్డే యూజ్ చేస్తాను అని అనుకుంటే మాత్రం డ్యూక్ 390 బెస్ట్ అని చెప్తాను. నేనైతే మాత్రం అడ్వెంచర్ 390 తీసుకుంటాను. ఎందుకంటే అడ్వెంచర్ 390 అనే కాదు, ఆఫ్ రోడ్ వెహికల్స్ రైడ్ చేసేటప్పుడు ఆ వచ్చే కిక్కే వేరు. నెక్స్ట్ షేక్ అయితే కామెంట్ చేశారు, 2023లో సేల్ కాని బైక్స్ని కంపెనీ ట్రాష్లో వేస్తారా, ఆర్ ఏ బైక్స్ మోడిఫైడ్ అండ్ చాసిస్ నెంబర్ చేంజ్ చేసి 2024లో సేల్ చేస్తారా? బ్రో వన్స్ మనము కంపెనీ దగ్గర నుంచి వెహికల్ పర్చేస్ చేసామంటే, మనమంటే ఎవరు,
షోరూమ్ డీలర్ అనమాట. ఒక షోరూమ్ డీలర్ అనే అతను కంపెనీ దగ్గర ఒక 100 వెహికల్స్ పర్చేస్ చేశాడు అనుకోండి. ఆ 100 వెహికల్స్ ఆ ఇయర్లో అమ్ముకోవాలి. ఒకవేళ 90 వెహికల్స్ అమ్మి 10 వెహికల్స్ అమ్మలేదనుకోండి, షోరూంలోనే ఉంటాయి. డిజైన్ పరంగా చేంజ్ అయితే ఏమీ ఉండదు. 2023 మోడల్స్ 10 ఉంటాయి, 2024 మోడల్స్ 100 ఉంటాయి. సో వాడు ఏం చేస్తాడంటే డిస్కౌంట్ పెడతాడనమాట. ఈ వెహికల్కి ఒక 5,000 10,000 డిస్కౌంట్ పెడతాడు 2023 మోడల్కి. సో మీకు చేంజెస్ అయితే ఏమీ లేవు కాబట్టి తక్కువలోనే వస్తుంది కాబట్టి ఇంకా మీకు బెస్ట్ అని చెప్తా. 2023 మోడలే తీసుకోమని చెప్తా నేనైతే, మేజర్గా చేంజెస్ ఏమీ లేకపోతే. సో మీకు టైర్స్ పరంగా డిస్ప్లే పరంగా ఒకవేళ మేజర్ చేంజ్ ఏదైనా వచ్చిందనుకోండి, సో అప్పుడు మీరు 23 ఇది స్కిప్ చేసేసి 24 తీసుకోండి. నెక్స్ట్ జశ్వంత్ అయితే కామెంట్ చేశారు, KTM డ్యూక్ 250 ప్రైస్. బ్రో నాకు తెలిసి 2,95,000 చేంజ్ అయితే ఉంది. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అయితే ఉందన్నమాట. 2,90,000 నుంచి 3 lakhs లోపే ఉండిద్ది మీకు ప్రైస్ అయితే. KTM డ్యూక్ 250 పర్చేస్ చేద్దాం అనుకుంటున్నా, మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నేనైతే KTM డ్యూక్ 250 కొనుక్కోమని చెప్తాను. కానీ 3 lakhs పెట్టే బదులు విట్పిలియన్ 250 కొనుక్కోండి బ్రో, అదైతే చాలా బాగుండిద్ది. మీ దగ్గర డ్యూక్ ఉంది కదా, లాంగ్ టర్మ్లో KTM బైక్ రన్ అవుతుందా? మోర్ దెన్ 5 years. అది మనం వాడేదాన్ని బట్టి ఉండిద్ది బ్రో. మీరు జాగ్రత్తగా వాడుకుంటే 10 years అయినా వాడుకోవచ్చు అనమాట. సో నేనైతే 3000 kilometers ఇంజనీర్ అయితే మార్చి యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇప్పటిదాకా నాకు ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రాలేదు. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వెహికల్ గురించి క్లియర్ కట్గా ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. అప్పుడు మీరు KTM వెహికల్ పర్చేస్ చేయాలా లేదా అనేది ఆ వీడియో చూస్తే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ రాజేష్ అయితే కామెంట్ చేశారు, నాన్ ABS బైక్కి ABS ఇన్స్టాల్ చేసుకోవచ్చా బ్రో? మోడిఫికేషన్ అంటే లేనిది ఉన్నట్టు సృష్టించడం అనమాట. ఇంతకుముందు మీరు RTR 160 4Wలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ABS అయితే ఉండేది, బ్యాక్ సైడ్ ABS అయితే లేదు. 2024లో కొత్తగా బ్యాక్ సైడ్ ABS కూడా ఇచ్చారనమాట. మిగతా కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ ABS లేదు కాబట్టి కాంపిటీషన్ ఇవ్వలేకపోతుంది అనమాట. అందుకే కంపెనీ వాళ్ళు ABS పెట్టారు. సో ఒకవేళ మీ వెహికల్లో ABS లేదనుకోండి, మీరు కావాలంటే పెట్టుకోవచ్చు. కాకపోతే దానికి సంబంధించిన వైర్స్ కానీ ABS సెన్సార్ కానీ బ్యాక్ సైడ్ వీల్కి కొద్దిగా మోడిఫికేషన్ అయితే చేయాలన్నమాట. ఇవన్నీ మీ వెహికల్కి పెట్టించుకోవాలంటే కొద్దిగా కాస్ట్ అయితే అవుతుంది. 40,000 అవ్వచ్చు, 50,000 అవ్వచ్చు, ₹1,00,000 కూడా అవ్వచ్చు అనమాట. ఈ డిపెండ్స్ మీరు ఆ వెహికల్కి ఏమేమి పెడుతున్నారు అనే దాన్ని బట్టి ఉండిద్ది. ఆ డబ్బులతో మీరు వేరే వెహికల్ కూడా పర్చేస్ చేయొచ్చు. ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే డ్యూక్ 125లో ఫ్రంట్ ABS ఉంది, బ్యాక్ సైడ్ ABS లేదు కదా. సో మీరు బ్యాక్ సైడ్ కూడా ABS పెట్టించుకోవాలి అంటే దానికి సంబంధించిన యాక్సెసరీస్ మొత్తం కొనాలన్నమాట. ఆ డబ్బులతో మీరు హ్యాపీగా డ్యూక్ 200 కొనుక్కోవచ్చు. సో మీరు కొనుక్కునేటప్పుడు మీకు కావాల్సిన ఫీచర్స్ ఉన్నాయా లేదనేది ఒక వెహికల్ చెక్ చేసుకున్న తర్వాతే కొనుక్కోండి. ఫైనల్గా సూర్య కామెంట్ చేశారు, అన్న స్కూటీకి ఎందుకు 2 సస్పెన్షన్స్ ఉండవు, కనీసం సెంటర్లో కూడా ఉండవు, వై? సెంటర్లో ఇవ్వాలంటే అక్కడ ఇంజిన్ అయితే ఉండిద్ది అనమాట. అందుకే వీళ్ళు లెఫ్ట్ సైడ్ని అయితే ఇస్తారు. రైట్ సైడ్ ఎందుకు ఇవ్వరు అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రైస్ కటింగ్ కోసం అవ్వచ్చు, మెయింటెనెన్స్ కోసం అవ్వచ్చు, అలాగే అక్కడ మొత్తం మనకి క్లోజ్ అయిపోయి ఉండిద్ది కదా, సైడ్ ప్యానల్స్ వస్తాయి కదా. సో అక్కడ ఇస్తే మాత్రం ఆ డిజైన్ కొంచెం లావుగా అయ్యిద్ది కాబట్టి అందుకోసం వాళ్ళు ఇవ్వలేదు అనుకుంటా. మధ్యలో ఇంజిన్ అయితే ఉండిద్ది అనమాట. రైట్ సైడ్ ఎందుకు ఇవ్వలేదు అంటే కొన్ని వెహికల్స్లో ఇచ్చారు. Yamaha Aerox 155లో చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ 2 షాక్స్ అయితే ఉంటాయి అనమాట. ఇంజిన్ అయితే కొద్దిగా ముందుకు వెళ్ళిపోయింది, మనకి రైడర్ ఫుట్ రెస్ట్ స్పేస్ కూడా ఉండదు కదా. ఇదంతా డిజైన్ ప్రకారంగా వెళ్ళిద్ది బ్రో. ఎవరైతే స్కూటీ డిజైన్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి బ్యాక్ సైడ్ 2 షాక్స్ ఇవ్వాలా, ఇంజిన్ ఎక్కడ పెట్టాలి ఏంటి, రైడర్ ఫుట్ రెస్ట్ స్పేస్ ఎంత ఉండాలనే దాని గురించి మొత్తం వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాతే వెహికల్ డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ సండే Q&A అయితే. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ సండే నేను ఆన్సర్ చేస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.